70వ నేషనల్ అవార్డ్స్ లో సత్తా చాటాయి సౌత్ సినిమాలు. స్పెషల్లీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన కేజీఎఫ్ 2, కాంతారా, కార్తికేయ 2 పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశాయి. మరి నేషనల్ అవార్డు అందుకున్న ఈ సినిమాలకు రాబోతున్న సీక్వెల్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి? నేషనల్ అవార్డ్స్ లో రీజనల్ ఫిల్మ్స్ గా సత్తా చాటాయి కేజీఎఫ్ 2, కాంతారా, కార్తికేయ 2. ఈ సినిమాలు మూడు డిఫరెంట్ జోనర్స్ లో తెరకెక్కి సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈ మూడింటికి ఇప్పుడు సీక్వెల్స్ రాబోతున్నాయి. ఇప్పటికే తెలుగు నుంచి నేషనల్ అవార్డు అందుకున్న కార్తికేయ 2 థర్డ్ సీక్వెల్ కోసం రెడీ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది. ఇప్పటికే స్టోరీ మీద కసరత్తులు చేస్తున్నట్టు చందు మొండెటి అనౌన్స్ చేశారు. కార్తికేయకి సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 కృష్ణుడి చుట్టూ తిరిగే ఇంట్రెస్టింగ్ డ్రామాగా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. పాన్ ఇండియా వైడ్ సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు నేషనల్ అవార్డు కూడా అందుకోవడంతో థర్డ్ పార్ట్ మీద భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. నేషనల్ అవార్డ్స్ లో 2 అవార్డులు అందుకుంది కన్నడ మూవీ కాంతారా. బెస్ట్ యాక్టర్ గా రిషబ్ శెట్టి నేషనల్ అవార్డు అందుకుంటే, హోల్సమ్ ఎంటర్టైనింగ్ మూవీగా మరో అవార్డు అందుకుంది కాంతారా. ఈ సినిమా 2022లో సూపర్ హిట్ అయ్యాక ప్రీక్వెల్ అనౌన్స్ చేసింది టీం. లాస్ట్ ఇయర్ నవంబర్లో షూటింగ్ స్టార్ట్ చేసిన టీం దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో ప్రీక్వెల్ తెరకెక్కిస్తోంది. ఇప్పుడు కాంతారాకి నేషనల్ అవార్డు రావడంతో ఫస్ట్ పార్ట్ కి మించి ఎలివేషన్, విజువల్స్, స్టోరీతో తెరకెక్కుతున్న కాంతారా 2 మీద ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ కి పెరిగిపోయాయి. కాంతారా, కార్తికేయ మైథలాజికల్, డివోషనల్ టచ్ ఉన్న సినిమాలు కావడంతో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. కేజీఎఫ్ 2 కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. అయితే ఈ సినిమా కూడా సౌత్ టు నార్త్ రికార్డుల కలెక్షన్లు బద్దలు కొట్టింది. యష్ యాక్టింగ్ తో, ఏజ్ తో సంబంధం లేకుండా ఎంటర్టైన్ చేశాడు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ పవర్ఫుల్ స్టోరీకి కేజీఎఫ్ 2 క్లైమాక్స్ లోనే పార్ట్ 3 అనౌన్స్ చేశారు. అందుకే ఈ సినిమా ఎలా ఉంటుందో, అసలు కేజీఎఫ్ 3ని ఏ స్టోరీతో ఎలివేట్ చేయబోతున్నారో, ఎలాంటి ఎలిమెంట్స్ యాక్షన్ తో తీయబోతున్నారో అంటూ హైప్ క్రియేట్ అవుతోంది. ఇలా నేషనల్ అవార్డ్స్ వచ్చిన ఈ 3 సినిమాలకు క్రేజ్ తో పాటు ఫుల్ గా బిజినెస్ కూడా ఇప్పట్నుంచే క్రియేట్ అవుతోంది.